వీరా, ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి, గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగినంతసేపు కూడా. అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నా. సో చిత్తూరు సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు, ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ నుంచి ఏదైనా లిరికల్ కాన్సెప్ట్ ఉంటే కనుక వెంటనే రాసేస్తాడు నాకు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ వీరా, లవ్ యూ. అండ్ ఎవరు రాలేదా? ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ. ప్రభా రాలేదా? ప్రభా వచ్చాడా? కమన్ ప్రభా. శ్రీమాన్ రాలేదా? రమేష్ గారు శ్రీమాన్ రాలేదా? అయ్యో ప్రభా, ఇలా అన్నాను నేను. ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవ్వను. ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమ్మీడియట్గా, మీరు నమ్ముతారా, ఈ వ్యక్తి 10 minutesలో రాస్తాడంటే ఒక సీన్ని, ఒక 10 minutesలో రాస్తాడు సీన్. రాసేటప్పుడు నేను ఊరికే తన స్పెషల్గా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్ అనేసాను. ఒక్కోసారి నాకు డైలాగ్ కన్స్ట్రక్షన్ నచ్చదు, ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి. ఒక రాసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి సెంటెన్స్ కుదరదు. తనకు పంపిస్తే కనుక దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్ అంటారు. అది తను ఈజీగా ఎమిట్ చేస్తాడు వాడు మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు. సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేసా ఫస్ట్ టైం. ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఇప్పుడు బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తనకు వేశాను. థ్యాంక్ యూ ప్రభా, లవ్ యూ. నీ టాలెంట్ మామూలుది కాదు. ఐ థింక్ వాంట్స్ టు డైరెక్ట్ ద మూవీ. ముందు డైరెక్టర్ కాబోతున్నాడు, తను స్క్రిప్ట్ రాసుకున్నాడు. థ్యాంక్ యూ. అండ్ మధు రావాలి ఒకసారి. అండ్ అంటే అయిపోతుందని, మళ్ళీ నా ఎనర్జీ అయిపోతుందని. ఎవరు వస్తున్నారా? రమేష్ గారు, శ్రీమాన్ రాలేదు. శ్రీమాన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా మీరు తన క్లాప్స్ కొట్టాలి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ ఒక సోల్, అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా, ఆ సీన్ తనే డైరెక్ట్ చేశాడు. ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్నీ 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% సినిమా శ్రీమాన్ డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమాన్ వేయాలి, పొరపాటు నా పేరు వేసుకున్నాను నేను.